నమస్తే తెలుగు నెలకు స్వాగతం. జీవితాలను మరింత సునిశితంగా పరిశీలించడానికి స్ఫూర్తినిచ్చిన కథల పుస్తకం జమిలిపోగు. 2024లో వచ్చిన ఈ కథా సంపుటిని రచయిత్రి రుబీనా పర్వీన్ రాశారు. సాధారణంగా స్త్రీల కథలు అనగానే వారి దుఃఖాలు, కష్టాల కలబోతలే ఎక్కువగా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ జమిలిపోగు రకరకాల స్త్రీల ప్రయాణాన్ని ఏరి కూర్చి అల్లింది. గమ్యానికన్నా ప్రయాణం ముఖ్యమైనదన్న వాస్తవాన్ని తెలిపిన కథలు ఇందులో ఉన్నాయి. రుబీనా పర్వీన్ వృత్తిరీత్యా ఎంతో మంది బడుగు వర్గాల స్త్రీల నుంచి ఆర్థికంగా అభివృద్ధి చెందిన స్త్రీల వ్యాపార ఉద్యోగాల విషయాలలో పనిచేశారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలను, ఉపాధులను కల్పించారు. ఆ క్రమంలోనే కాక తాను పెరిగిన ఖమ్మం జిల్లా వాతావరణాలు, జీవితాలు కూడా ఆమె కథల్లో కనిపిస్తాయి. తన గుండెకి ఉన్న తడి తన కథల్లోనూ కనిపిస్తుంది. ముస్లిం స్త్రీల జీవితాల్లో వారి స్వేచ్ఛకి, వారి అస్తిత్వానికి పరదా వేయటం, తెరదించటం వంటి విషయాలను బయటి వారు చాలా చర్చిస్తూ ఉంటారు. నిజానికి అలా మాట్లాడే వాళ్ళకి లోపలి విషయాలు బయట వారిగానే తెలుస్తుంటాయి. తెలియకపోయినా ఒక్కోసారి మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే మనలో నుంచి ఒక గొంతు బయటకు వినిపిస్తుందో అప్పుడే దానికి ఒక నిజమైన ప్రామాణికత చేకూరుతుంది. అలాంటి కథ ఖులా. నిజానికి అంతకంటే ముందు రుబీనా కొన్ని కథలు రాసిన ఖులా కథతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఇస్లాం చట్టపరంగా స్త్రీలకున్న ఒక ముఖ్యమైన అవకాశం గురించిన కథ ఇది. చదివి తీరాల్సిన కథ. అలాగే స్కిజోఫ్రీనియా అనే కథ కూడా ఆమెకు మరింత మంది పాఠకులను తెచ్చిపెట్టింది. సాధారణంగా సినిమాల్లో మనం చూస్తున్నప్పుడు మానసిక రోగం ఉన్న పురుషులు హీరోలుగా కనబడుతూ ఉంటారు. కథ అంతా జబ్బు చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో ఒక రోగి ఉన్నప్పుడు మిగతా కుటుంబ సభ్యులు ఎదుర్కొనేటటువంటి విషయాలను గురించి సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఆ లోటుని తీర్చే కథే ఇది. రోగం ముదిరే కొద్దీ తన సహచరికి ఉండే ప్రేమ కూడా ముదరడం, పరిస్థితులను అంగీకరించడం, నిస్సహాయంగా ప్రేమించడం ఈ కథలో చూస్తాం. ఈ కథ చదివిన తర్వాత ఏమీ జరగనట్టు మామూలుగా నిద్రపోవడం అసంభవం. రుబీనా కథల్లో కథ ఒక ఎత్తు అయితే కథనం మరో ఎత్తు. ప్రతి కథా వస్తువు గురించి, కథనం గురించి ఒకేసారి ఆలోచించడం మనకే తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఖమ్మం గ్రామీణ యాస నుంచి మెట్రోపాలిటన్ నగరాల్లోని ఇంగ్లీష్ మాట్లాడే పాత్రల వరకు ఈ జమిలిపోగు అల్లుకొని ఉంది. మీకు ఎప్పుడైనా ఏం చదవాలి, ఏదో ఒకటి చదవాలి అని కథా రచనల మీద ఆసక్తి కలిగినప్పుడు ఈ జమిలిపోగు పుస్తకాన్ని తప్పకుండా అందుకోండి. ఒక గొప్ప అనుభూతిని పొందుతారు.